తమిళనాడుతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక పోలిక ఉంది సార్. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి మాజీ మిత్రపక్షాలైన అన్నాడీఎంకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ. అన్నాడీఎంకేని కలుపుకోవడానికి ఎన్డీఏ ముందుకు రావడం లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వదులుకుంది. కానీ ఇక్కడ టీడీపీని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది భారతీయ జనతా పార్టీ. వ్యూహం ఏంటి? అంటే అక్కడ ఇక్కడ కూడా బీజేపీ సొంతగా ఎదగటానికి ప్రయత్నం చేసింది కూడా. అక్కడ తమిళనాడులో అన్నామలై నాయకత్వంలో బీజేపీ సొంతగా ఎదిగే ప్రయత్నం చేసింది. ఆ ఎదిగే క్రమంలో వైసీపీ డిఎంకేను ఏడీఎంకేను రెండు పార్టీలు విమర్శించింది. ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ ఈ 5 ఏళ్ళుగా మరీ ముఖ్యంగా 10 ఏళ్లలో అంటే కొంతకాలం టీడీపీతో కలిసింది. అక్కడ అలాగే కొంతకాలం ఏడీఎంకేతో కూడా బీజేపీ కలిసింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ ప్రయత్నం చేసింది సొంతంగా ఎదగటానికి. మరి తమిళనాడులో ఏమైనా ఎదిగిందా? అందుకే ఏడీఎంకేని కలుపుకున్నారు. అక్కడ కూడా ఎదిగింది ఏమీ లేదు, ఇక్కడ కూడా ఎదిగింది ఏమీ లేదు. కానీ మీరు అన్నట్లు అక్కడేమో ఏడీఎంకే కలుపుకోవడానికి రెడీగా లేదు, ఇక్కడేమో రెడీగా ఉంది. దానికి కారణం ఏంటంటే అక్కడ డిఎంకే నాయకత్వంలో కూటమి కాంగ్రెస్ కూడా ఉంది, చాలా బలీయంగా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో 39 స్థానాల్లో 38 గెలుచుకుంది డిఎంకే నాయకత్వ కూటమి. అలాగే ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో కూడా 39 డిఎంకేకి వస్తాయని. అందువల్ల ఏడీఎంకే వల్ల బీజేపీకి ఒక్క ఎంపీ కూడా వచ్చే అవకాశం లేదు. సో అందువల్ల ఇప్పుడు ఏడీఎంకేని కలుపుకుంటే ఎన్నికల అనంతరం అవసరం వస్తే డిఎంకేని కలుపుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఏడీఎంకే ఒక్కటే మాజీ మిత్రపక్షం కాదు, డిఎంకే కూడా మాజీ మిత్రపక్షమే. మరి డిఎంకే వెళ్తుందా? కాంగ్రెస్తో చాలా గట్టి బంధం ఉంది అంటే రాజకీయాల్లో మనం ఇలాంటివి చాలా చూసాం. ఇప్పుడు 3వసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇవాళ బీజేపీని విమర్శించే అనేక పార్టీలు ఎన్డీఏలో చేరుతాయి, బీజేపీ చెప్పినట్టు వింటాయి. ఇందులో మీరు కాంగ్రెస్తో ఎవడు మిగులుతారంటే ఆఖరికి కాంగ్రెసే మిగులుతుంది. మీరు చూస్తూ ఉండండి, భారత రాజకీయాల్లో ఇవాళ కాంగ్రెస్కు బీజేపీకి కాకుండా ఉన్న పార్టీలు చాలా మేరకు బీజేపీతో చేరిపోతాయి 3వసారి గెలిస్తే. అది ఎలా చేరుతాయి? రాజకీయ అవసరాల కొరకు చేరుతాయి, లేదా మరింతగా విజృంభించే సిబిఐ ఈడీల దాటిని తట్టుకోలేక చేరుతాయి. రకరకాల రీజన్స్ ఉండొచ్చు, కానీ చేరడం ఖాయం. అందువల్ల రేపు డిఎంకే కూడా ఆప్షన్ బీజేపీ పెట్టుకొని ఉంది. రేపు ఎన్నికల్లో అవసరం వస్తే, ఏదైనా కారణం అవసరం వస్తే డిఎంకేలు కలుపుకోవడానికి. అందువల్ల ఇవాళ ఏడీఎంకేతో కలవడం వల్ల బీజేపీకి కానీ ఏడీఎంకేకి కానీ ఆ కూటమికి కానీ ఒక్క ఎంపీ సీట్ వచ్చే అవకాశం లేదు. పోనీ సైమల్టేనియస్గా అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే అది లేదు. అసెంబ్లీ ఎలక్షన్లు 2025లో ఉన్నాయి. అందువల్ల ఇవాళ తక్షణం ఏడీఎంకేతో ఫాయిదా కుచ్ భీ నహీ, ఏ లాభం లేదు. అందువల్ల అక్కడ ఏడీఎంకేకు దూరంగా పెట్టి అసెంబ్లీ ఎన్నికలకు సొంతగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవసరం వస్తే డిఎంకేని కలుపుకోవడానికి ఆ స్కోప్ పెట్టుకుంటోంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అది కాదు. ఆంధ్రప్రదేశ్లో 25కు 25 సీట్లు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో పడేటట్టు ఉంటే డెఫినెట్గా టీడీపీ దూరమే పెట్టేది, దగ్గర కూడా తీసుకునేది కాదు. కానీ ఆ పరిస్థితి లేదు, లాస్ట్ టైమే లేదు, ఇప్పుడైతే అది కూడా లేదు. ఇప్పుడు 22 సీట్స్ 22 సీట్లు గతంలో వైసీపీకి వస్తే 3 సీట్లే టీడీపీకి వచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదని చెప్తున్న టైమ్స్ ఆఫ్ సర్వేలో కూడా టీడీపీకి 6 సీట్లు ఇచ్చారు, అంటే రెట్టింపు లోక్సభ సీట్ల సంఖ్య. ఇండియా టుడే సర్వేలనైతే 17 ఇచ్చారు. అందువల్ల టీడీపీతో కలిస్తే ఆ కూటమి ఎంపీలు గెలుచుకునే అవకాశం ఇక్కడ ఉంది. తమిళనాడులో ఆ అవకాశం లేదు. సొంతగా బీజేపీ గెలుచుకోవడానికి అవకాశం లేదు, మిత్రపక్షంతో కలిసి గెలిచే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్లో సొంతగా బీజేపీ గెలిచే అవకాశం వస్తుంది, మిత్రపక్షంతో కలుపుకుని కూటమికి అవకాశం ఉంటుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గెలుచుకుంటే ఆ ఎంపీల మద్దతు తర్వాత ఎట్లాగూ మనకు అధికారం ఉన్నప్పుడు మన ఈడీ ఉంది, మన సిబిఐ ఉంది, చూసుకోవచ్చు. అందువల్ల అక్కడ ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితుల వల్ల ఈ భిన్నమైన వైఖరి బీజేపీ అనుసరిస్తుంది.